రాయినెట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, పాత వాళ్ళకి, నాకు రాయినెట్లో అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఒకసారి చూడండి, మీకు ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. మనం ఏం చేస్తుంటే కొన్నిసార్లు ప్రతి ఒక్క సర్వీస్ని ఓపెన్ చేసి దాంట్లో ఏం సర్వీస్ బాగుందా, ఏం సర్వీస్ అది అని చెప్పి క్యూరియాసిటీతో చూస్తూ ఉంటాము. వాటిలో ఒక్కొక్కసారి ఎందుకు ఓపెన్ చేసామా అనేంతవరకు వెళ్ళిపోద్ది ఒక్కొక్క సర్వీసు. అట్లాంటి వాటిలో మన దాంట్లో కూడా ఒకటి ఉందండి. కింద చూస్తారనుకోండి, ఫిన్ ల్యాబ్ కార్డ్ న్యూ అనేసి, దీన్ని లాగిన్ అయినారనుకోండి ఆటోమేటిక్గా మనకు ఒక 10,000 రూపాయల కూపన్ కోడ్ అయితే జనరేట్ అయిపోతుంది. మన పైన వాలెట్లోంచి ఆటోమేటిక్గా 10,000 అనేది కట్ అయిపోతుంది. అది మెసేజ్ లాగా మనకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎక్కడ రెడీమ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అమెజాన్ పేనో ఇంకేదైనా ఒక సోర్స్లో మనం దాన్ని రెడీమ్ చేసుకొని ఆన్లైన్ పర్చేస్ లేదా కరెంట్ బిల్లో కొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నేనేం చెప్తానంటే, ఎవరికైతే ఆ కూపన్ నీడ్ ఉందో, ఆ 10,000 రూపాయలు పెట్టి ఆ కూపన్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఫిన్ ల్యాబ్ కార్డ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లేదు మనకు వద్దు ఆ సర్వీస్ అనుకున్న వాళ్ళకి అది మాత్రం స్కిప్ చేసి మిగతావన్నీ బాగుంటాయండి, అది మాత్రం వాడుకోండి. ఈ ఫిన్ ల్యాబ్ మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే నేను క్యూరియాసిటీతో దాన్ని ఓపెన్ చేశాను. చూడండి, 10,000 రూపాయలు కూపన్ పర్చేస్ అయిపోయింది. నాకు మెసేజ్ అనేది వచ్చేసింది అనమాట. అందుకని మీరేం చేస్తారంటే, మీరు వాడేటప్పుడు కూడా మనం చూసుకోవాలి. ఇట్స్ ఓకే, నేనైతే వాడుకుంటాను ఆ కూపన్ని. మీరు అన్నిట్లో వెళ్ళి లోడొద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పై అధికారిని, ఐ మీన్ నన్నైనా అడగచ్చు, లేదా మన ఏఎస్ఎం గారినైనా అడగచ్చు, లేదా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఈ మాదిరి ఈ సర్వీస్ ఉంది కదా, ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేసి మీరు అడిగి కనుక్కోవచ్చండి.